చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ప్రార్థన చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా బయటకు తిరగొద్దు. 10 నిమిషాలు మనస్ఫూర్తిగా దేవుడి వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు. నీ కృపలో నా దేవ, ఈ సమయం నా ప్రభువా మీ సమయం అయి ఉంటుంది. దేవా, మీరు మాట్లాడి ఈ సమయంలో మా చెవులను తెరవండి, మా హృదయాలను తెరవండి. దేవా, నీ మాటలు మా హృదయంలో బదిలపరిచి నీ మాట ప్రకారంగా మేము బ్రతుకుటకు కావలసిన పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ ప్రసాదించండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. వట్టిదానిగా మట్టిదానిగా బలహీనురగాలుగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ లేఖనాలు నీ పాదాలకు అప్పగిస్తూ నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయిన సందర్భాలు మనం చూస్తున్నాం. మరి 33.5 సంవత్సరాలు తన ఈ లోకంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, పరలోక రాజ్య మర్మాలను బయలుపరచుట కొరకు ఒక మానవ అవతారం ఎత్తి ఈ భూమి మీదకి వచ్చి తను ఒక గొర్రె పిల్లగా బలి అయి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిన సాదృశ్యం మనందరికీ తెలుసుది. ఇక్కడ యేసయ్య పునరుత్థానుడు అవుతున్నప్పుడు మరి ఆయన లేచాడు. ముందుగా మగ్దలేన మరియ ఆయన సమాధి తెరవబడి ఉండడము, ఆయనతో మాట్లాడడము చూసింది. ఎప్పుడైతే యేసయ్యకు జరిగిన పరిస్థితులను చూసి, ఆయనకు జరిగిన భయంకరమైన శ్రమలను చూసి శిష్యులందరూ కూడా భయపడిపోయారు. భయపడిపోయి అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు వాళ్ళంతా కూడా. మగ్దలేన మరియ, కొంతమంది స్త్రీలు యేసయ్య తను సువార్త ప్రకటిస్తున్న సమయంలో నేను చనిపోయి 3వ రోజు లేస్తాను అని చెప్పిన మాటలు వాళ్ళ హృదయాలలో విశ్వసించారు, నమ్మారు గనక ఆయన 3వ రోజు లేస్తానని చెప్పాడు గనక పెందలకడనే ఆదివారం 3 గంటల సమయంలో సుగంధ ద్రవ్యాలు అన్నీ తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి సమాధుల దగ్గరికి 2:30-3 గంటలకు వెళితే ఒక స్త్రీలు వెళ్ళగలుగుతారా?
కానీ వాళ్ళల్లో విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసమే వాళ్ళని ఏం చేసింది? బలపరిచింది. హల్లెలూయా, బలపరిచింది. అక్కడికి వెళ్ళేసరికి యేసయ్య సమాధిలో నుంచి బయటకి వచ్చేసాడు. తర్వాత మరి మగ్దలేన మరియతో ప్రభు మాట్లాడడము, ఆమె వెళ్ళి తిరిగి శిష్యులతో చెప్పడము, మార్క్స్ వార్త 15వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. కాబట్టి 16వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మరి జరిగిన తర్వాత 40 రోజులు ప్రభువు ఒక 500 మందికి కనిపించాడు. 500 మంది తనని చూడగలిగారు. ముందుగా శిష్యుల దగ్గర వెళ్ళాడు. శిష్యులు నమ్మలేదు, తోమా కూడా నమ్మలేదు. నీ గాయాలలో వేలు పెడితేనే నేను నమ్ముతాను అన్నాడు. తన అవిశ్వాసాన్ని పోగొట్టడానికి నా గాయాలలో వేలు పెట్టు, అవిశ్వాసిగా ఉండకు అని చెప్పడం జరిగింది. శిష్యులను ప్రతి పరిస్థితులలో కూడా దేవుడు బలపరుస్తున్నాడు. వాళ్ళ అమాయకులు, అజ్ఞానులు, తగిన జ్ఞానం లేదు, మానవ రీతిలో ఉన్నారు, దేవుని కార్యాలు వాళ్ళకు అర్థం కాదు అని ప్రభువుకి తెలుసు. మనం కూడా ఎలాంటి వాళ్ళమో ప్రభువుకి తెలుసు. మనం విన్నట్టే వింటాం, కానీ వినం. చూస్తాం, ఎన్నో అద్భుతాలు, దేవుడు చేసిన అద్భుతాలు చూస్తాం. ఈరోజు లోకమంతా కూడా, భారతదేశం తీసుకుందాం, భారతదేశం అంతా కూడా దేనికి భయపడుతున్నారు? క్రైస్తవులకు భయపడుతున్నారు. హల్లెలూయా. క్రైస్తవుల నామరూపాలు లేకుండా తరిమి కొట్టాలి. హిందువులందరూ తిరిగి క్రైస్తవులుగా మారిన వాళ్ళంతా కూడా తిరిగి హిందువులుగా మారాలి. ఇది హిందూ దేశంగానే ఉండాలి. క్రైస్తవులందరినీ బయట దేశానికి తరమగొట్టాలి. ఎందుకు ఇంత పంతాలు? ఎందుకు ఇంత పట్టింపులు? ఎందుకు ఇంత భయం? యేసయ్య పునరుత్థానుడైనాడని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకంటే ఎక్కువగా శాస్త్రులు బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుతున్నారు దీంట్లో తప్పులు చూద్దామని. కానీ ఎంతోమందికి తెలుసు యేసయ్య సజీవుడిగా లేచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు. ఈ లోకంలో దేవతలు అనబడిన వాళ్ళు ఎవ్వరు కూడా మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరు లేరు, పునరుత్థానమైన వాళ్ళు ఎవరు లేరు. 500 మందికి 40 రోజులు కనిపించిన వాళ్ళు ఎవరు లేరు. అన్నీ తెలుసు, వాళ్ళు భయపడుతున్నారు. మనము నిజ క్రైస్తవులముగా నిజమైన దేవుణ్ణి మనం నమ్ముకున్న మనము చాలా ధన్యులం. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటామేమో, అప్పుడప్పుడు అవిశ్వాసంలో ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు. కానీ యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించిన మనమంతా కూడా ధన్యులమే. ఆయన జాబితాలోనే మనము ఉంటాం. ఇక్కడ మరి ఆయన శిష్యులు ఆయనను అడుగుతున్నారు, ఏమని? ఇశ్రాయేలుకు మళ్ళీ నువ్వు రాజ్యం ఇస్తావా? యెరూషలేములో తిరిగి అన్ని కార్యాలు జరుగుతాయా అంటే, ఇది ఆలోచించడం మీ పని కాదు. యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేసిన వారు వర్ధిల్లుతారు అంటున్నాడు. ఎందుకంటే యెరూషలేములో మందిరం తిరిగి కట్టబడుతుంది. ఏది ఏమైనా ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు గనుక ఆ ఇజ్రాయేల్ దేశానికి ఎంతమంది వచ్చినా ఏ హాని జరగదు. ఎన్ని యుద్ధాలు జరగని, ఎన్ని పోరాటాలు జరగని, ఏమైనా సరే దేవుడు వాళ్ళకు విజయము ఖచ్చితంగా ఇస్తాడు. వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, దేవుని స్వాధీనంలో ఉన్నాయి గనక మరి వాటిని తెలుసుకొనుట నీ పని కాదు.
అంటే దానికోసమే నువ్వు ఆలోచన చేసుకుంటూ భయపడవలసిన అవసరము లేదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఇవంతా ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులకు చెప్తూ ఏమంటున్నాడంటే, భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఈరోజు ఆ 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. చదువులేని పామరులు, విద్య లేదు, జ్ఞానం లేదు, చేపలు పట్టే వ్యక్తులు, కానీ దేవుని యొక్క పునరుత్థానాన్ని నమ్మినారు వాళ్ళు. యేసయ్య సజీవుడైన దేవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన రాయి రప్పలు కావు, జీవం లేకుండా ఫోటోలల్లో లేడు, ఆయన జీవం గల దేవుడు. ఆయన తెలియని జనాంగానికి తెలియచెయ్యాలి అని చెప్పి వాళ్ళకున్న ధనాన్ని, వాళ్ళకున్న కుటుంబాలను, వాళ్ళకున్న సమస్తాన్ని వదిలి దేవుని కోసం ప్రయాణమై హతసాక్షులైన వాళ్ళు వీళ్ళు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులను దేవుడు బలపరిచాడు. ఈరోజు చాలామంది మన క్రైస్తవులము దేని మీద పునాది? మనకి నాకు స్వస్థతలు జరగలేదు, నా ఇంట్లో కార్యాలు జరగలేదు, నా ఇంట్లో అడిగింది దొరకలేదు, ఇది కాదు మన బేస్. ఇలాంటి ఆలోచనలు ఒకవేళ మనలో ఉంటే మనం పడిపోతాం. ఇవి భూ సంబంధమైనవి. భూమి మీద నువ్వు అడగవలసిన అవసరం లేదు. భూమి మీద నీకు ఏం కావాలో సమస్తము ఆయన సమకూర్చే దేవుడు. ఆయన సమస్తము సమకూరుస్తాడు. తగిన సమయంలో నువ్వు ఏం అడిగినా అడగకున్నా నీకేం కావాలో అన్నీ సమకూర్చువాడు ఆయనే. నువ్వు భూమి మీద కొరకు ఏది అడగవలసిన అవసరం లేదు. నువ్వు అడగవలసింది పరలోక మర్మాలను నాకు బయలుపరచమని అడగాలి. పరలోక రాజ్యం కొరకు నువ్వు అడగాలి. తనతో ఉండడానికి రోజులు 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 గడుస్తున్న కొలది మన ఆయుష్ తగ్గుతుంది. దేవుడికి దగ్గర అవుతున్నామని మనం గ్రహించాలి. ఇంకా భూ సంబంధమైనవే మనం అడుగుతూ ఉంటే చివరికి భూమి మీదనే ఉండిపోతాం. దేవుడు వదిలేస్తాడు మనని. చాలామంది ఈరోజు దేవుని నమ్మి వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మందిరాలకు రాక తిరిగి హిందువులుగా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? దేవుడు నేను అడిగింది ఏమి ఇయ్యలేదు, 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఏమి ఇయ్యలేదు అని ఒక అమ్మ అంటుంది. ఒక అమ్మ దేవుడిని దగ్గరికి వచ్చి 40 రోజులు హిందువుగా ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి నేను అడిగింది దేవుడు నాకు ఏమి ఇయ్యలేదు కాబట్టి ఆ దేవుడు వద్దు నాకు. మరి పుట్టుక నుంచి నువ్వు నమ్మిన దేవుడు నీకు ఏమి ఇవ్వకున్నా ఎందుకు పట్టుకొని పాకలాడుతున్నావు? మరి 40 రోజులు దేవుడి దగ్గరికి రాగానే దేవుడు రెడీగా నీకోసం దాచిపెట్టాడా ఇవ్వడానికి? ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు చాలామంది. దేవుడు ఇస్తేనే వస్తా, దేవుడు ఇస్తాడు అని నమ్మి నా దగ్గరికి రావాలి అంటున్నాడు ఆయన. ఇస్తే వస్తా కాదు, నువ్వు వచ్చినా రాకున్నా ఆయన పరగొడది ఏం లేదు, నష్టపోయేది మనం. కాబట్టి ఇప్పటి కాలములో దేవుణ్ణి అడగవలసిందే అడగాలి, కానీ అడగకూడని మనం ఏది కూడా అడగకూడదు. ఈరోజు కేవలము ఆత్మ గురించే మనము ఆలోచించాలి. ఎందుకంటే లోకం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులలో ఉంది. మనం క్రైస్తవులుగా బలంగా దేవుడి కోసం, నీ కోసం నువ్వు నిలబడాలన్నా నీ ఆత్మ బలంగా ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మ బలంగా ఉండాలి. నీ ఆత్మ బలంగా లేకపోతే నువ్వు పడిపోతావు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా. చూడండి, అందరూ చూస్తుండగా తను ఆరోహణమయ్యి మేఘం పైన కూర్చొని వెళ్ళిపోయాడు.
తిరిగి వస్తాను అని చెప్పిన దేవుడు క్రైస్తవులకు అదొక నిరీక్షణ. నా యేసయ్య తిరిగి వస్తాడు, తిరిగి వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఆ విశ్వాసమే ఈ లోకంలో మనం ఎన్ని కష్టాలు పడుతున్నా, బాధలు పడుతున్నా, మరి వేదనలు పడుతున్నా, అవమానాలు పడుతున్నా, మనని అందరూ వదిలేసినా మన నిరీక్షణ ఏంటి? నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, తన రక్తంలో నాకు రక్షణ ఇచ్చాడు, తను వస్తున్నాడు, నన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఈ భూమి మీద తన కోసం నేను సిద్ధపడాలి. అనుదినము వాక్యం ద్వారా సిద్ధపడాలి, ప్రార్థన ద్వారా సిద్ధపడాలి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క ఆజ్ఞలు చేస్తూ బలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకునేలాగును మనం దినదినము సిద్ధపడాలి. కొంతమందికి చివరి దినాలలో భ్రష్టమైన మనస్సు వస్తుంది. భ్రష్టమైన మనస్సు అంటే ఏంటంటే వాళ్ళల్లో ఒక రకమైన దుర్మార్గత, ఒక రకమైనగా తయారైపోతారు వాళ్ళు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అంటాడు ప్రసంగి. అంటే అంతంలో నువ్వు బాగుండాలి, కార్య ఆరంభంలో నువ్వు ఎలాగైనా ఉండొచ్చేమో. నమ్ముకున్నప్పుడు నువ్వు కొంచెం అటు ఇటు బ్యాలెన్సింగ్గా ఉండొచ్చు, కానీ నీ అంతం ఒకటి వస్తుంది. అంతములో నువ్వు సుఖారంభం, అంతం ఉండాలి నీది. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. అంతంలోనే నీ ఫైనల్ టచింగ్ ఏందనేది అర్థమవుతుంది. కానీ అంతం రాకముందే మధ్యలోనే చాలామంది పడిపోతున్నారు. చాలామంది లోకంలో దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అన్నింటికీ సమయం ఇస్తాం, టీవీలకు సమయం ఇస్తాం, భోజనానికి సమయం ఇస్తాం, నిద్రకు సమయం ఇస్తాం, ఇంకా మన ప్రతి పనులకు సమయం ఇస్తాం. కానీ దేవునికి సమయం ఇవ్వడానికి మనకు మన శరీరము, మన ఆత్మ సహకరించదు. దేవుడి దగ్గర కూర్చునేసరికి ఆవలింతలు వస్తాయి కదా, దేవుని దగ్గర రాగానే నిద్రలు వస్తాయి. బైబిల్ చదువుదామనగానే కొంతమంది అంటారు, బైబిల్ చదువుతుంటే నాకు నిద్ర వస్తుంది అంట. కొంతమంది చెప్తారు నిద్ర రాకపోతేనంటే బైబిల్ చదువుతారంట. చూడండి, దేనికోసం? నిద్ర కోసం. ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు? నిద్ర కోసం బైబిల్ చదువుతారా, ఆత్మ కోసం బైబిల్ చదువుతున్నారా? అంటే దేవునిని మనం ఏ రూపంగా చూస్తున్నాం అనేది మనము గ్రహించుకోవాలి. ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన చెప్పినవన్నీ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు ఆయన సాక్ష్యము ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడో అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుని సత్య సంబంధుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వాని కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును. ఇక్కడ పైనుండి వచ్చేవాడు ఇచ్చే మాటలు పరిశుద్ధాత్మ మాటలు. భూమి మీద ఉన్నవాడు భూ సంబంధి. వాడు ఎప్పుడు తిను తాగు సుఖపడు, ఈ మూడే చెప్తాడు వాడు. దీనికి లోబడిన వాడు దేవుని ఉగ్రతని ఖచ్చితంగా చూస్తాడు.
దేవుని ఉగ్రత ఖచ్చితంగా చూస్తాడు. దీనికి అలవాటు పడ్డోళ్ళు తిను తాగు సుఖపడు అనే దానికి అలవాటు పడ్డవాడు ఖచ్చితంగా దేవుని ఉగ్రత చూస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుని యొక్క సాక్ష్యాన్ని కూడా వాళ్ళు అంగీకరింపరు. యేసుప్రభు లేచాడు అంటే నమ్మరు, యేసుప్రభు మన కోసం పుట్టాడు అంటే నమ్మరు, ఆయన మన కోసం రక్తం కార్చాడు అంటే నమ్మరు. వాళ్ళలో అపనమ్మకం, భూ సంబంధి అయిన వాడు అపనమ్మకముతో ఉంటాడు కనుక వానిపైన తండ్రి ఉగ్రత నిలిచి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము జీవిస్తాడు. భూలోకములో సంతోషంగా ఉంటాడు, పరలోకములో దేవుడితో సంతోషంగా ఉంటాడు. దేవుడితో ఉన్న విలువ అనేది చాలా, అది ఎవ్వరు కూడా వర్ణించలేనిది. కాబట్టి మనము భూమి సంబంధమైన వాటి కోసం మనము గొడవలు పెట్టుకోవద్దు, భూ సంబంధమైన వాటి కోసం పగలు పెట్టుకోవద్దు. మనం భూ సంబంధమైన వాటిని ఏమి తినాలా, ఏమి తాగాలా, ఎలా ధరించుకోవాలా, ఎలా బతకాలా అనే దాని గురించి నువ్వు ఆలోచించకు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో అంటాడు, ఆకాశ పక్షులను చూడు, అవి ఎలా ఉంటాయో, భూమి మీద ఉన్న చక్కటి పుష్పాలను చూడు, పొద్దునుండి రాత్రికి వాడిపోతాయి. అంత అందం ఎందుకు ఇచ్చానా వీటికి? అంతలో ఉండి అంతలో ఆవిరి అయిపోయే పుష్పాలకి నేను అంత అందం ఇచ్చాను. మరి మీరు నా రక్తంతో మిమ్మల్ని కొన్నా, మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే మీకు ఏ కొదవ లేకుండా చూసేవాడను నేను. నువ్వు నమ్మాలి. ఏ కొదవ, యేసయ్య దగ్గర ఏ కొదవ ఉండదు. నాకు సమస్తము ఆయన మేలు చేస్తాడు, సమస్తము నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. ఒక అమ్మ, మొన్న నేను ఒక పేపర్లో చదువుతున్నప్పుడు ఒక అమ్మ ప్రార్థన చేస్తుంది. వాళ్ళ అమ్మకి ఒకటే కూతురు, మ్యారేజ్ చేసింది, పిల్లలు లేరు. ఇంకా డాక్టరు ఆమెకి, తన భర్తకి పిల్లలు కారు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత మరి కన్నీరు గారుస్తూ ఉంది. చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్పారట, మృతతుల్యమైన శరీరం గర్భం దాల్చును అన్నాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? శరీరము మృతి అయిపోయింది, శారమ్మ గర్భం మృతతుల్యమైపోయింది, ఎలిజబెత్ గర్భం మృతతుల్యమైపోయింది. అంటే కనడానికి వాళ్లకు ఆ శరీరములో ఉన్న ప్రతి అవయవము అది అనుకూలంగా లేదు. మొత్తం వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. అయినా కూడా మృతతుల్యమైన శరీరం గర్భం దాలుస్తుంది అని చెప్పినప్పుడు దేవుడి వాక్కులు నిజమయ్యాయి. శారమ్మ గర్భం ధరించింది, ఎలిజబెత్ గర్భం ధరించింది అన్నప్పుడు ఆమె కూడా హృదయంలో విశ్వాసం ఉంచిందంట. నేను కూడా, నాకు ఒకవేళ నా శరీరంలో ఎలాంటి అబ్నార్మల్ పరిస్థితి ఉన్నా సరే నాకు ఖచ్చితంగా గర్భం దేవుడు ఇస్తాడు అని ఒకటే మాట పెట్టుకొని కంటిన్యూ ప్రార్థన చేస్తుంది. 55 సంవత్సరాలు వచ్చినాయి ఆమెకి, 55 సంవత్సరాలు వచ్చినాయి. అయినా కూడా ప్రార్థన చేస్తూనే ఉందట, నువ్వు నా గర్భఫలం ఇస్తావు అని. 55 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఇంటి వాళ్ళు అందరు నవ్వుతూ ఉన్నారంట. కానీ ఎవరు నవ్వినా, ఎవరు ఏమన్నా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. నా జీవితంలో కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్మి 56 సంవత్సరాలకి 3 పిల్లలను కన్నదంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం అది. 50 డాక్టర్లు పరేషాన్ అయిపోతున్నారంట. 3 మగ పిల్లలని, చక్కటి మగ పిల్లలని దేవుడు ఇచ్చాడంట. అంటే విశ్వాసం అనేది కనిపించదు, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం
ఉన్నది అనుటకు రుజువు. అంటే విశ్వాసం అనేది ఏంటంటే, ఇప్పుడు నేను నమ్మాను కానీ నాకు కనిపించట్లేదు, కానీ ఉన్నది అనేది దేవుడు రుజువు చూపిస్తాడట మనకి. అది రుజువులు, ఏదైతే నువ్వు నమ్మావో అది ఖచ్చితంగా నీకు రుజువు కనపడుతుందంట. మనకు కనపడుతుంది. ఆ రుజువులు ఏంటి అనేది మనం చూడగలుగుతామంట. అలాంటి విశ్వాసమే మానవులకు కావాలని ప్రభువు చెప్తున్నాడు. ఆ విశ్వాసం మనలో లేకపోతే దేవుడి ద్వారా మనం ఏది కూడా పొందుకోలేం. 4 రోజులు ప్రార్థన చేసి బంద్ చేస్తారు, ఇక ఏమిస్తాడు అనుకుంటాం. కానీ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్ము. నువ్వు ఏ విషయంలో ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నావో, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావో, లేకపోతే కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నావో, నీ బిడ్డలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నావో, తాగుబోతూ భర్తల కోసం వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నారో, ఎలాంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నావో నీవు ఈరోజు నమ్ము. నీవు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎందుకంటే అలాంటి నమ్మకం మనలో ఉన్నప్పుడు, నేను పరలోకానికి వెళ్తాను, నిత్య జీవం దేవుడితో ఉంటాను, నిత్యము ఆయనతో నేను ఉంటాను, విశ్వాసం ఉంచాలి మనం. యేసయ్య ఈ లోకానికి రావడం నిజం, ఆయన చనిపోవడము నిజం, ఆయన పునరుత్థానుడు అవ్వడము నిజం, తిరిగి వచ్చి నిన్ను తీసుకుపోవడము నిజం. హల్లెలూయా. ఎందుకంటే ఇందులో అబద్ధాలు ఏమీ లేవు. విశ్వాసం ఉంచి మనం ధైర్యముగా ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. విశ్వాసం లేకపోతే దేవుని ఉగ్రతకు పాలవుతాం. చివరిగా అనేకులకు, లోకములో నమ్మని వాళ్ళ మీదికి ఎంతో భయంకరమైన ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత చూసిన వాళ్ళు దేవుని విశ్వసిస్తున్నారు, భయపడుతున్నారు, తన్ను తాను కాపాడుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. ఆయన పరలోకమునకు వెళ్ళి 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనం చదువు. 21 నుంచి చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిజమం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వీళ్ళు ఎవరు అంటే నోవా కుటుంబము ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లాగానే అప్పుడు ఉన్నది. అప్పుడు కూడా సేమ్. కానీ నోవా దేవుని నమ్మినాడు. నోవాకు చెప్పాడు, నీ కుటుంబాన్ని కట్టుకోమని. అప్పుడు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందరికీ చెప్తున్నాడు, 40 రోజులలో మొత్తం ప్రపంచమంతా కూడా పోతుంది. ఎవ్వరు నమ్మలేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు జనాలు. కానీ వాళ్ళ కుటుంబం మాత్రము నమ్మకం ఉంచారు దేవుడి మీద. ఆ సమయం రానే వచ్చింది. ఈ ఒక్క 8 మంది రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళంతా కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయారు. అక్కడ నీటి బ్యాప్టిజమం ద్వారా జరిగింది. ఇది నీటి ద్వారా వాళ్ళు రక్షణ పొందారు. అలాగే ఇప్పుడు మనం బ్యాప్టిజమం పొందుతున్నాము. దేనికంటే శరీర మాలిన్యం తీసివేయడానికి కాదు,
ఆత్మశుద్ధి కోసం. ఆత్మకు పట్టిన మాలిన్యాన్ని తీసివేయడమే దేవుని యొక్క ఉద్దేశం. స్త్రీకి పుట్టిన ఏ మానవుడు పవిత్రుడు కాడు. ఏ మానవుడు, భూమి మీద పుట్టిన ఏ మానవుడు పవిత్రుడు కాడు. మరి ఎలా పవిత్రుడవుతారు? ఎలా పవిత్రుడవుతారు అంటే ఆత్మను శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రుడవుతారు. ఆత్మ ఫస్ట్ కావాల్సింది మనకు, ఆత్మలో శుద్ధి కావాలి, శరీర శుద్ధి కాదు. శరీరం గురించి దేవుడు అడగట్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా అని అడుగుతలేడు నిన్ను. నీ ఆత్మ శుద్ధి చేసుకున్నావా? పైన కడిగి లోపల జిడ్డుతో ఉంటే పరలోక రాజ్యం చేరం. ఎందుకంటే ఈ ఆత్మనే వెళ్ళిపోతుంది. తప్పులు చేసిన ఈ శరీరం, పాపం చేసిన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆయనకు కావాల్సింది ఆత్మ గురించే చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ఈ ఆత్మని నువ్వు దినదినము శుద్ధి చేసుకోవాలట. నీ ఆత్మ శుద్ధి లేకపోతే నువ్వు ఎన్ని ఆచారాలు చేసినా అది వ్యర్థమే కదా. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా కదా. పద్యం ఎప్పుడో చదివిన పద్యం అది. చిత్తశుద్ధి లేని, ఇక ఆయన పేరెందుకు మనకి కదా, పూజ ఎలా. ఎందుకంటే నువ్వు చేసే ఈ భక్తి నీకేమివ్వాలి? ధైర్యం ఇవ్వాలి. నీవు నమ్మిన దేవుణ్ణి, నువ్వు ఏ దేవుడినైతే నమ్మావో ఆ దేవుడు నీకు ధైర్యం ఇవ్వాలి. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో భక్తి ఉంటే ఆ దేవుడు ఏదైనా నన్ను కాపాడుతాడు, ఏదైనా తన ద్వారా నేను సాధించుకుంటాను, ఏదైనా తన ద్వారానే నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అని నువ్వు నమ్ముతావు. నీలో చిత్తశుద్ధి లేకపోతే, నీలో భక్తి లేకపోతే నువ్వు ఏది చేసినా ప్రయోజనం అంటూ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అదేమనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలమున దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి పునరుత్థాన శక్తిని మనము నమ్మాలి. ప్రభువు లేచాడు, నాతోనే ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు, యుగములు ఆయన సజీవుడే. ఆయనకు మరణం అంటూ లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన పరిపూర్ణమైన శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ శక్తితోని నిన్ను నన్ను రక్షిస్తాడు. రక్షించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు నీలో రోషం రావాలి. నా దేవుడు ఇస్తాడు అంతే, నేను అడిగింది ఇస్తాడు, అదే మైండ్లో ఉండాలి తప్ప ఇస్తాడో ఇయ్యడో అలాంటి ఆలోచనలు మనలో రాకూడదు. చివరిగా ఒక్క మాట మనం చూసి ముగించుకుందాం. లూకా సువార్తలో 24వ అధ్యాయము 51వ వచనంలో చాలమ్మా. ఆయన బెతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. కళ్ళారా చూశారు వాళ్ళు.
కళ్ళారా ఆయన వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఆయన వెళ్ళిపోవడం అనేది కళ్ళారా చూశారు. వాళ్ళు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో వాళ్ళు తిరిగి దేవాలయానికి వెళ్ళారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనము చేయవలసిన పని ఇదే. ఎడతెగక మనము ప్రార్థన చెయ్యాలి. ఎడతెగక మందిరం పైన నమ్మకం ఉంచాలి. నీకు ఏ టైం దొరికినా ఆ టైంలో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. మందిరములో చేసినట్టుగా ప్రార్థన గృహాలలో మనము చెయ్యలేము. నీకు టైం దొరికిన కొలది ఒక 10 నిమిషాలైనా సరే మందిరము ఓపెనే ఉంటుంది కాబట్టి వచ్చి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఎడతెగక వాళ్ళు దేవాలయములో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు నమ్మారు. తిరిగి ఆయన వస్తాడు అని నమ్మారు గనక ఆ నమ్మకముతో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మా యేసయ్య మాకు ఏ కొదువ లేకుండా చేస్తాడు, యేసయ్య మాకు ఏది అడిగినా ఇస్తాడు అని విశ్వాసం ఉంచారు. ఆత్మలో బలపడ్డారు. తిరిగి వస్తాడు, మమ్మల్ని తీసుకువెళ్తాడు అని నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు జనాలలో ప్రార్థన తగ్గిపోయింది. మందిరాలకు రావడము తగ్గిపోయింది. గృహాలలో ప్రార్థన తగ్గిపోయింది. ఇంకా ఎలా ఉంటున్నారో రోజువారీ కార్యక్రమాలలో మీకే తెలుసు ఎలా ఉంటున్నారో, ఎవరి గృహాలో ఎలా. కానీ నోవాహులాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తన కుటుంబాన్ని ఎవరైతే కట్టుకుంటారో చివరి టైంలో వాళ్ళే నిలబడతారు. అందులో నా కుటుంబం కూడా ఉండాలి అని ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళు బలంగా ప్రార్థన చెయ్యాలి, బలంగా విశ్వాసం ఉంచాలి, బలంగా పునరుత్థానాన్ని నమ్మాలి. యేసయ్య వస్తాడు అని నమ్మాలి. రేపు ఎవరైనా వచ్చి నీతో మాట్లాడినప్పుడు నా యేసయ్య వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు చెప్పగలగాలి. నీవు నీ యేసయ్య గురించి ధైర్యంగా చెప్పే ఆత్మ నీకు కావాలని దేవుణ్ణి అడగాలి. నీ ఆత్మ శుద్ధి చేసుకోవాలి. వాళ్ళలో కలిసిపోయి బతకడం కాదు. తాగుబోతులు వస్తే తాగుబోతుల దగ్గర, తిరుగుబోతులు వస్తే తిరుగుబోతుల దగ్గర కూర్చొని వాళ్ళతో సహవాసం చేయడం కాదు. వాళ్లకు ప్రత్యేకంగా ఉంటూ దేవుని శక్తిని మనం చాటేవారిగా ఉండాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. వస్తాన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఎవరి కుటుంబం అయితే దేవుని కోసం నిలబడుతుందో వాళ్ళనే తీసుకుపోతాడు. చివరికి మొత్తం అంతము అవుతుంది. ఏది ఉండదు. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే నష్టపోయేది నువ్వే. కాబట్టి ఇప్పటికైనా మనం ప్రార్థన చేసుకుందాం. ఆనాడు శిష్యులకు ఎన్నో విషయాలు తెలియచేసిన దేవుడు పునరుత్థానం గురించి తను ఎన్నో రకాలుగా తను వాళ్ళతో 40 రోజులు ఉండి అవిశ్వాసులు కాక విశ్వాసంలో మీరు బలం పొందండి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రభు వాళ్ళను నమ్మించాడు. ఈరోజు మనం కూడా ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. దేవుడి రాకడలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నాం. ఈరోజు మనం విశ్వాసం ఉంచకపోతే మన జీవితాలు వ్యర్థమవుతాయి. మన ఆత్మను బలపరుచుకుందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం. ఈరోజు ఏం తిందునా, ఏం తాగుదునా, ఎలా సుఖపడుతున్నా అని ఒకవేళ మన శరీరానికి మనసును నిద్రపుచ్చుతూ శరీరాన్ని బలంగా పెంచుకుంటున్నామేమో. ఒకనాడు ఇది కట్టెలో కాలిపోతుంది శరీరం. ఆత్మ ఇచ్చిన దేవుడు ఆత్మను తీసుకెళ్తాడు. ఈరోజు నీ ఆత్మలో బలం ఉందా? నీ ఆత్మలో పరిపూర్ణంగా దేవుని విశ్వాసం ఉంచుతున్నావా? మనం పరీక్షించుకుందాం. దేవుడికి సమయం ఇస్తున్నావా? లోకానికి సమయం ఇస్తున్నావా? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. నమ్మి నా యొద్దకు వచ్చావా? వాడు రక్షింపబడతాడు.
నమ్మి నా యొద్దకు వచ్చిన వాడికి నేను నిత్య జీవమిస్తాను. నమ్మి నా యొద్దకు వచ్చిన వాడికి నేను ఫలమిస్తాను. ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు నమ్ము, అడిగిందల్లా దేవుడి ద్వారా నువ్వు పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు ఏం అడుగుతున్నావో ఆయన సమయం, అది కాలం సమయం దేవుడి స్వాధీనంలో ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏం అడుగుతున్నావో అది నేను పొందుకుంటాను అని ఈరోజు దృఢ నమ్మకంతో నువ్వు ఇంటికి వెళ్ళు. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో గొప్ప కార్యం చేసినప్పుడు గొప్పగా దేవుని సాక్షిగా నీవు నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజా, నమ్మదగిన దైవానికి వందనాలు. నీవు నిత్యమైన దేవుడవు నాయనా. నీవు రాయి రప్పవు చెట్టువు కావు దేవా. ప్రభువా, ఈ లోకానంతటినీ సృష్టించిన దేవుడు, మానవులను నీ రూపములో సృష్టించిన దేవుడు, మానవులను ఎంతగానో ప్రేమించిన దేవుడు, తప్పిపోయిన మా కొరకు నీ ప్రియ కుమారుణ్ణే బలిగా అప్పగించిన దేవుడవు నాయనా. అయ్యా, నీ రక్తం ద్వారా, నీ ప్రియ కుమారుని యొక్క రక్తము ద్వారా మాకు రక్షణ ఇచ్చావు దేవా. మా ఆత్మను శుద్ధి చేయడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మేము బలహీనులమని మీకు తెలుసు నాయనా. కానీ మీరు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి. మిమ్మల్ని అంగీకరించిన ప్రతి ఒక్కరికి నీ బిడ్డలవుటకు అధికారం ఇచ్చిన దేవుడవు నాయన. తిరిగి పునరుత్థానుడవై 40 రోజులు ఈ భూమి మీద అయ్యా దాదాపు 500 మందికి నువ్వు కనిపించి అయ్యా వాళ్ళ కళ్ళు తెరిచావు దేవా. నువ్వు ఆరోహణమైపోయావు తండ్రి. తిరిగి వస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడవు నాయన. అయ్యా, ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని మేము నమ్ముతున్నాం. భూమి మీద మాకు సంతోషం ఇచ్చే దేవుడు, నీ రాకడలో మమ్మల్ని ఎత్తబడే గుంపులో ఉంచే దేవుడవు నాయన. మా విశ్వాసం బలహీనం కాకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. అవిశ్వాసులము కాక విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం చెయ్యండి. ఏ బలహీనతల్లో పడి బలహీనులవుతున్నారో ఆ బలహీనతలన్నింటిలో నుండి మీరు విడుదల దయచేయము నాయన. ఈ అంత్యకాలము అపాయ దినాలలో ఉంటున్నాము తండ్రి. నీ ప్రజలను నువ్వే కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. విన్న ప్రతి మాట మా అందరి హృదయాలలో మీరు పదిలపరచండి నాయన. మీ ద్వారా మేలులు పొందే బిడ్డలుగా ఈ వారమంతా కూడా నీ కృపలో భద్రపరచుకోమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.